హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా ఫ్యామిలీతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళాము. కార్తీక మాసం కదా, సత్యనారాయణ వ్రతం చేసుకుందామని మేమైతే యాదగిరిగుట్టకు వెళ్ళాము. ఈ యాదగిరిగుట్ట హైదరాబాద్ నుండి 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేసు మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళడం ఇష్టం లేదంటే ఓన్ ట్రాన్స్పోర్ట్లో కూడా వెళ్ళవచ్చు. ఈ యాదగిరిగుట్టలో కొలువై ఉన్న దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అందుకనే ఈ యాదగిరిగుట్టకు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని పేరు కూడా ఉంది. ఇప్పుడు ఇది యాదాద్రిగా పిలువబడుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం ఇది. ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ప్రసిద్ధి పొందిన ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర విష్ణువు యొక్క నరసింహ అవతారం గురించి వివరిస్తుంది. ఈ అవతారంలో ఆయన తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి దుష్టరాజు హిరణ్యకశిపుడిని సంహరించారంట. ఈ చరిత్ర ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహుడు ఉగ్రంగా ఉన్నప్పుడు ఆయనను శాంతింపచేయడానికి శ్రీ లక్ష్మీదేవి ఆయన ఒడిలో కూర్చుంది. దీనితో ఆయన లక్ష్మీ నరసింహ రూపాన్ని పొందారంట. రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడు విష్ణువును పూజించడాన్ని సహించలేకపోయాడు. హిరణ్యకశిపుడు తనని ఏ జంతువు చంపలేదని, ఏ ఆయుధంతో చంపలేదని, పగలు రాత్రి భూమిపైన ఆకాశంలో లోపల బయట ఏవీ చంపలేవని గర్వంతో విర్రవీగిపోయాడంట. అప్పుడు విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని ఉదయాన సంధ్యా సమయం కాకుండా ఇంటి గడప వద్ద చేతులతో గోళ్లతో సంహరించాడంట. ఆయన ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి శ్రీ లక్ష్మీదేవి ఆయన ఒడిలో కూర్చుంది. ఈ విధంగా లక్ష్మీ నరసింహుడు అనే రూపం ఏర్పడింది. రూపం ప్రశాంతతకు శ్రేయస్సుకు ప్రతీక. నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించినప్పుడు ఆయన ఉగ్ర రూపంలో ఉన్నాడు కాబట్టి ఉగ్ర నరసింహుడు అని అంటారు. హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ఆయన శాంతించి యోగాభ్యాసం చేస్తూ యోగ నరసింహుడుగా మారిపోయాడు. ఇది ఈ యాదగిరిగుట్ట చరిత్ర. మేమైతే ఫైనల్గా యాదగిరిగుట్టకు చేరుకున్నాము. మేము సత్యనారాయణ స్వామి వ్రతం నోముకోవడానికి వెళ్తున్నాము అని చెప్పాను కదా. ఈ వ్రత మండపం అనేది గుట్టకు కింది భాగంలోనే ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే యాదగిరిగుట్ట బస్టాండ్ నుండి కొండపైకి వెళ్ళే బస్సు ఎక్కితే మనం అక్కడే దిగవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ జనాలు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఆదివారం, మళ్ళీ కార్తీక మాసం కాబట్టి చాలా మంది ఈ కథ చెప్పించుకోవడానికి ఈ యాదగిరిగుట్టకు ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ముందుగా టికెట్ తీసుకోవాలి. టికెట్ అనేది టికెట్ కౌంటర్లో ఇస్తారు. మామూలుగా అయితే టికెట్ రేట్ వచ్చేసి 1000 రూపీస్. పూజకు కావాల్సిన సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారు ప్రసాదంతో సహా. కానీ మనం మాత్రం పూలు పండ్లు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు పూలు పండ్లు ఇవ్వట్లేదు. మేమైతే అన్ని సామాన్లు వాళ్ళే ఇస్తారని మేమేమీ ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళలేదు. కానీ అక్కడికి పోయాక చాలా ఇబ్బంది పడ్డాము. ఇన్ కేస్ మీరు కనుక ఈ వ్రతం అక్కడ చేసుకోవాలనుకుంటే సామాన్లన్నీ మీరే ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళండి, అది బెటరు. ఎందుకంటే అరటాకులు, పీటను డెకరేట్ చేయడానికి కావాల్సిన పువ్వులు అవన్నీ మనం తీసుకెళ్తే చాలా బాగుంటుంది. మేమైతే ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము ఇదివరకు ఎప్పుడు ఇక్కడ వ్రతం అనేది చేసుకోలేదు. ఫస్ట్ టైం చేసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరెవరైనా యాదగిరిగుట్టలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగే వెళ్ళండి. ఎందుకంటే
ఇక్కడ చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనం మళ్ళీ టికెట్ తీసుకోవాలి కాబట్టి మనం లైన్లో నిలబడాలంటే మినిమం గంట టైం పడుతుంది. కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే మనకు టికెట్ కూడా ఈజీగా దొరుకుతుంది. అందులో మెయిన్లీ పువ్వులు, పండ్లు మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా తెచ్చుకోండి. ఇన్ కేస్ మీకు వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి ప్రసాదం కూడా తెచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రసాదం కొద్దిగానే ఇస్తారు. మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే ప్రసాదం కాబట్టి మనకు ఒక రకమైన ఫీల్ అనేది ఉంటుంది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మేము వ్రతం కంప్లీట్ చేసుకొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము. మేము తిరిగి ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11 అయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.